ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనము. నీవు పైవాడువుగా ఉందువు గాని క్రింది వాడువుగా ఉండవు. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలుకు ఈ వాగ్దానం చేస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడువుగా ఉందువు గాని క్రిందివాడువుగా ఉండవు అని వాగ్దానం చేస్తున్నాడు. అవును, మనము దేవుని ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటూ ఉన్నప్పుడు ఆయన మనలను ఎల్లప్పుడూ తలగానే ఉంచును, తోకగా నియమింపడు. కనుక పిల్లరా, దేవుడు మనలను పైవాడుగానే నియమించున్నాడు. కనుక మనము ఆయన ఆజ్ఞలకు విధేయులుగా ఉండాలి. కీర్తనల గ్రంథము 112వ కీర్తన 9వ వచనం ప్రకారంగా వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. అవును, ఎవరైతే దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ ఉంటారో అట్టివారి కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.